ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మంగళం భూయాత్. రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. సర్వం ఉమామహేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా 2026 సంవత్సరంలో మరి మార్చి 19వ తారీఖున వస్తున్నటువంటి యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర నూతన యుగాది శుభాకాంక్షలు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మనందరికీ కూడా ఎటువంటి అవమానాలు, సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి పరాభవాలు కలగకుండా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా రక్షించుగాక. మరి పరాభవనామ సంవత్సరం అనగానే మనకి మేషాదిగా ద్వాదశ రాశి అయినటువంటి మీనరాశి పర్యంతము, అశ్విన్యాదిగా రేవతీ నక్షత్ర పర్యంతము కూడా నవగ్రహాలన్నీ కూడా ఆ యొక్క రాశుల్ని చక్కగా పరిభ్రమిస్తూ రవి, శుక్ర, బుధ, కుజగ్రహాలు నెలకి ఒకసారిన రాశిని మారుతూ, ముఖ్యంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని సంచరిస్తూ వివిధ రకాలైనటువంటి ఫలితాలను, మాస ఫలితాలను ప్రసాదించగా, మరి ఈ యొక్క 2026 సంవత్సరము పరాభవనామ సంవత్సరం మొత్తము కూడా అనగా 2027 సంవత్సరము ఏప్రిల్ మంత్ వరకు కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుడు, శని, రాహువు, కేతువు. మరి ఈ యొక్క 4 గ్రహాల మీద ఈ రాశుల యొక్క ఫలితాలు, ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాల వారు, ఈ రెండూ కూడా తెలియనటువంటి వారు, నామాక్షరాలు కలిగినటువంటి వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో గమనించే ముందుగా మరి యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రతి రాశికి కూడా శాస్త్రరీత్యా ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము ఇవి చక్కగా మనకి ఇస్తూ, వీటి ప్రకారము మనం ప్లానింగ్ చేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం మొత్తం ఏ విధంగా ఆదాయాన్ని స్థిరత్వంగా ఉంచుకోవాలి, ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా మాట్లాడితే మన యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఎవరితో జాగ్రత్తగా మాట్లాడకుండా ఉంటే మనకి అవమానాలు లేకుండా ఉంటాయి, ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మరి మొత్తం మీద అన్ని రాశులకి కూడా చూసుకున్నట్లయితే ఆదాయము చాలా తక్కువగా ఉంది, వ్యయము ఎక్కువగా ఉంది, రాజ్యపూజ్యము తక్కువగా ఉంది, అవమానాలు ఎక్కువ ఉన్నాయి 12 రాశుల ప్రకారము చూస్తే మొత్తము కూడితే. అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. మన యొక్క భారతదేశానికి ఏ గ్రహణాలు కూడా వర్తించవు. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాజుగారు మనకి గురువారం అయింది కాబట్టి రాజుగా మరి గురుడు అంటే బృహస్పతి, అట్లాగే మంత్రిగా కుజుడు అనగా అంగారకుడు, సేనాధిపతిగా, అర్ఘ్యాధిపతిగా, మేఘాధిపతిగా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే శుక్రుడికి సస్యాధిపతిగా, అట్లాగే నీరసాధిపతిగా 2 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే రసాధిపతిగా రవికి పోర్ట్ఫోలియో వచ్చింది. బుధుడికి మరి అర్ఘ్యాధిపతిగా, ధాన్యాధిపతిగా మరి పోర్ట్ఫోలియో ఇచ్చారు. కాబట్టి ఉన్నంతలో శని భగవానుడికి ఎటువంటి అధికారత్వం లభించలేదు. అయితే ఇక్కడ రాజుగారిగా ఉన్నటువంటి గురుడు వలన రాజ్యాలను పరిపాలించేటటువంటి వారు, ప్రపంచంలో ఏ రాజుగారైనా సరే, అంటే పిఎంలు కావచ్చు, సీఎంలు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ప్రజలని ఉద్ధరించే వాళ్ళు ఎవరైనా సరే జ్ఞానముతో మెలగాలి, చక్కటి సంభాషణలు చేసుకోవాలి, సంప్రదింపులు చేసుకోవాలి. వీలుంటే ముఖ్యంగా జ్ఞానవంతులైనటువంటి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలతో వారి యొక్క ఫ్యూచర్ అంటే ప్రజలకి ఏ విధంగా అయితే లాభపడతారో దాని గురించి, రాజ్యము నిలబడటానికి, రాజ్యంలో సంపద స్థిరంగా ఉండటానికి,
దానికి సంబంధించినటువంటి మరి పురోహితాదుల్ని కానీ జ్యోతిష్కుల్ని కానీ ఎంతోమంది ఆధ్యాత్మిక పండితుల్ని కలిసి వారితో గురువుల యొక్క ఆశీర్వచనాలను పొంది వారు సూచించిన విధముగా మరి రాజులుగా చలామణి అవుతున్నటువంటి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి హోమాదులని, జపాదులని, పూజలని, అభిషేకాదులని కూడా మరి రాష్ట్రము, దేశము, జిల్లాల వ్యాప్తిగా చేసుకుంటూ మనకున్నటువంటి గ్రహస్థితిలో మంత్రిగా కుజుడు వచ్చాడు. మరి ఈ కుజుడు అంటేనే ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలని, అట్లాగే అగ్నిచేత వనాలని, గామాదులని, ఎన్నో రకాలైనటువంటి పట్టణాదులని కూడా దహింపజేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము. కాబట్టి అట్లాగే సేనాధిపతిగా మరి మహానుభావుడు మేఘాధిపతిగా, అర్ఘాధిపతిగా వచ్చినటువంటి చంద్రుడి వలన విశేషమైనటువంటి మేఘాదులు వర్షిస్తాయి, పంటలు పండుతాయి, కాస్త రేట్లు కూడా ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది పంటలకి సంబంధించి. అట్లాగే గోవు చక్కగా అధికమైనటువంటి పాలని సమృద్ధిగా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. శుక్రుడు వలన ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు, చేనేత వస్త్రాలు కావచ్చు, బంగారపు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వెండికి సంబంధించి కానీ, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి వాహన యంత్ర పనిముట్లు ఇవన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రసాధిపతి అయినటువంటి రవి వలన మరి నూనె వస్తువులు, ముడి సరుకులు యొక్క అంటే మనకి క్రూడాయిలు అంటే పెట్రోలు, డీజిలు, కిరసనాయిలు, అట్లాగే గ్యాస్కి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి రేట్లు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వీటన్నిటి పరంగా చూస్తే రాజులు అంటే మన రాష్ట్రాలని, దేశాలని పరిపాలించేటటువంటి వాళ్ళు బుద్ధితో, తెలివితేటలతో, మంచి వాక్కుతో, సంప్రదింపులతో, జ్ఞానంతో ప్రవర్తిస్తూ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలను రక్షించే ప్రయత్నం మాత్రమే చేయాలి. కానీ వారి యొక్క అధికార వాంఛ కోసము, అట్లాగే అధికార సంపద యొక్క కోరిక అంటే సంపదలను పెంచుకోవాలి, మన దేశము, మన రాజ్యమే బాగుండాలి, నేనే గొప్పవాడిగా ఉండాలనేటువంటి ఆకాంక్షను తీసివేసి మన దేశము, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన యొక్క దేశంలో ఉన్నటువంటి సంపదల్ని కాపాడుకునే ప్రయత్నాలు భాగంగా మరి దేశాన్ని రక్షించేటటువంటి పురోహితాదులు కానీ, ఎంతోమంది పండితులు కానీ విపత్తులు కలిగినప్పుడల్లా ఇప్పుడు ప్రజెంట్ మరి ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి దేశాల మధ్య. దానివలన ఎన్నో రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అవినీతి, మోసము అన్నీ కూడా చక్కగా చారులు చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి హోమాదుల్ని చేస్తూ ప్రజలని ఎటువంటి కక్షలు, ఎటువంటి ఇబ్బందులకి గురి చేయకుండా ఉండేటట్టుగా చక్కగా దైవానుగ్రహాన్ని అందరూ పొందాలి. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా, అట్లాగే దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం ద్వారా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వేరే మతస్థులు ఎవరైనా సరే వారి యొక్క దేవుళ్ళని ప్రార్థన చేసుకుంటే మనకి జరిగేటటువంటి ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా ఈ మార్చి 20 తర్వాత కాస్త తగ్గుముఖం పడతాయి. మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి కూడా కుజుడు, శని కలవటం ద్వారా విపరీతమైనటువంటి జల గండాలు అంటే నీటికి సంబంధించినటువంటి నీటిలోని వస్తువుల వలన నీటిలో ఉన్నటువంటి పర్వతాలు, అగ్నిపర్వతాలు పేలటము, లేకపోతే జలగండాలు, ఇలాంటివి ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మే 10 వరకు కూడా, ఏప్రిల్ నెల మొత్తము కూడా హనుమంతుడికి సంబంధించిన హోమాదులు కానివ్వండి, హనుమాన్ చాలీసా పారాయణలు, సుందరాకాండ పారాయణలు, ఈ విధంగా హనుమంతుల వారిని ప్రార్థించడం ద్వారా కుజశనుల యొక్క కలయిక వలన రాష్ట్రాలు, దేశాలు నాశనం అవ్వకుండా ఎటువంటి యుద్ధాలైనా సరే ఆగిపోయే ప్రయత్నము ఒక్క హనుమంతుల వారు మాత్రమే చేయగలరని ఆశిస్తూ, మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మేషాది రాశి పర్యంతము కూడా మీనరాశి వారికి ఏ విధంగా వారి యొక్క ఫలితాలు శుభంగా ఉంటాయా, కొన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం చాలా చాలా సౌఖ్యపరమైనటువంటి సిరి సంపదల్ని ప్రసాదిస్తూ, ఉన్నత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్ని వృద్ధి చేస్తూ, అఖండమైనటువంటి సిరి సంపదలను కలుగజేస్తూ, విశేషమైనటువంటి ప్రాధాన్యతని, గౌరవ మర్యాదల్ని పెంచాలని ఆశిస్తూ, ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మిథున రాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు గనక గమనించినట్లయితే ఆదాయము 8గాను వ్యయము 11గాను నిర్ణయింపబడింది.
అట్లాగే వీరికి కలిగేటటువంటి రాజ్యపూజ్యం 1, అవమానం 7గా చెప్పబడింది. అంటే ఉన్నంతలో వీరికి గౌరవ మర్యాదలు అంటే స్వయంకృత అపరాధాలు కానివ్వండి, బంధువులతో కలిగేటటువంటి వాదోపవాదాలు, అతి తెలివితేటల వలన వీరు అవతల వారి నుంచి పొందే అవమానాల శాతం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉన్నటువంటి విలువలు వీరే తగ్గించుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. జాగ్రత్త వహించండి. ఆదాయ విషయంలో వీరు ఎంత కష్టపడ్డా కూడా శని ఇచ్చే ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి కొంచెం వీరి యొక్క శారీరక శ్రమతో పాటుగా కాస్త జిజ్ఞాసని, ప్రణాళికలని, బద్ధకాన్ని వదిలించుకునే ప్రయత్నాన్ని చేసినట్లయితే, అట్లాగే కోరికల్ని కనుక కొంతవరకు నివృత్తి చేసుకున్నట్లయితే, ఎందుకంటే మధ్యలో కాస్త గురువు వలన డబ్బులు వస్తుంది, అప్పుడు ఆ ఖర్చు అనేటటువంటిది కనుక వీరు తగ్గించుకున్నట్లయితే, కోరికలే ఖర్చులండి కాబట్టి కోరికలు తగ్గిస్తే వ్యయం తగ్గుతుంది, ఆదాయానికి లెవెల్ చేసుకునే పరిస్థితి మీ చేతుల్లో ఉంటుంది. మరి మిథున రాశిలో ముఖ్యంగా మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 నక్షత్ర పాదాలు, అట్లాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క మిథున రాశిని మరి ఆ రాశిలో ఉండేటటువంటి ఫలితాలని వీరు కూడా ఇస్తూ ఉంటారు, ఈ యొక్క నక్షత్రాల వారు. కాబట్టి ముఖ్యంగా మిథున రాశిలో జూన్ 1వ తేదీ వరకు గురువు యొక్క స్థితి ఆశాభంగాలని, మిత్రులతో కానీ, లేకపోతే వీరి యొక్క బంధువులతో కానీ, లేకపోతే తండ్రితో కానీ వాదోపవాదాలు చేయటం మానుకోవాలి. తెలివి తక్కువగా ప్రవర్తించటం అవసరం లేదు. చక్కగా వీరు ఈ జూన్ 1వ తేదీ వరకు కూడా ఆరోగ్యం రక్షించుకోవడానికి కావచ్చు, వ్యాపారంలో అవసరం లేని కొన్ని పెట్టుబడులు పెట్టాలనే పరిస్థితుల్ని తెచ్చుకోకుండా, అట్లాగే కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగ భంగాలను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. చెప్పా కదా, అధికమైన తెలివితేటలు ఎక్కువ అవటం, నా అంతటి గొప్పవాళ్ళు లేడనే యువ ఫీలింగు, ఇవన్నీ కూడా వీరి ఉద్యోగంలో కూడా నిరాశావాదాన్ని పెంచుతాయి. ముఖ్యంగా ఈ యొక్క గురువుకి సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుందండి. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. బృహస్పతి వారిని ఈ శ్లోకంతో రోజు ఒక 120 సార్లు స్తోత్ర పారాయణ చేయండి. అట్లాగే గురువుకి సంబంధించినటువంటి శనగలని ఈశ్వరుడికి నైవేద్యంగా పెట్టి ఈశ్వరారాధన, అభిషేకం చేసుకోండి, మీకు గురు దోషం తొలగిపోతుంది. అలాగే గురువు యొక్క అతిచారత్వ దోషము ఈ యొక్క మిథున రాశి వారికి 3 రాశులు పరిభ్రమిస్తుంది. జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ ఎండింగ్ వరకు 31వ తేదీ వరకు కూడా ద్వితీయంలో ఈ యొక్క గురువు యొక్క సంచారము విశేషమైనటువంటి ఆర్థిక ధన సంపత్తుల్ని కలుగజేస్తుంది, వివాహ సిద్ధిని, సంతాన వృద్ధిని కలుగజేస్తుంది. ఏది ముట్టుకున్నా బంగారమా అనిపిస్తుంది. బంగార వెండి ఆభరణాలని, అట్లాగే విశేషమైనటువంటి వస్త్ర సంపదల్ని కూడా, వ్యాపారంలో ముందడుగుల్ని, అట్లాగే గృహపరమైనటువంటి అవసరాలని తీర్చేటటువంటి శక్తిని, మాట విలువని, కుటుంబంలో పోషక విలువల్ని, అంటే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మీ యొక్క మాటను విని గౌరవ మర్యాదలను ఇచ్చి మీరు ఏది చెప్తే అదే న్యాయం అనేటటువంటి స్థితిని కలుగజేస్తుంది. వివాహం ద్వారా కుటుంబంలో విశేషమైనటువంటి చక్కటి బాజా బదింతరీలు మోగటము, అట్లాగే వివాహం ద్వారా విశేషమైనటువంటి ఆనందము, సుఖము, సౌఖ్యము కలగటము, ఆర్థికంగా ఏదైనా సరే మీకు అప్పులుంటే అవన్నీ కూడా మీరు సంపాదించిన సొమ్ము వలన వాటిల్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయటం. అట్లాగే ఈ గురువు విశేషమైనటువంటి విద్యలో ప్రావీణ్యతను కూడా ఇస్తూ ఉంటాడు. అట్లాగే ఆకస్మికంగా వృత్తిలో ఎదుగుదల ద్వారా ధన లాభాన్ని కూడా ఇస్తాడు. మీ తెలివితేటలు, మీకున్నటువంటి వాగ్ధాటి ద్వారా, వాక్కు యొక్క శుద్ధి ద్వారా మాత్రమే మీరు మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఆకస్మికంగా మంచి ధన లాభం కలుగుతుంది. విశేషమైనటువంటి స్పెక్యులేషన్స్ ద్వారా కూడా లాభం కలుగుతుంది. అట్లాగే ఈ యొక్క గురుడు నవంబర్ 1వ తేదీ నుండి దాదాపుగా జనవరి 25వ తేదీ వరకు కొంచెం ఇబ్బందులు పాల్చేస్తాడు. అంటే కార్యభంగాలు, ఉద్యోగంలో కాస్త మీరు అనుకున్నటువంటి వ్యవహారాల యందు, విషయాల యందు కూడా కాస్త వెనకంజు వేయటము, ప్రభుత్వ ఉద్యోగుల్లో అయితే కనుక మీరు ఆశించిన ఫలితాలు, అట్లాగే మీరు ఏదైతే వ్రాత పరీక్షలు రాస్తారో గవర్నమెంట్ జాబ్స్కి, వాటి యందు సరైనటువంటి పోషణ లేకపోవటము, దానివల్ల నిరాశ నిస్పృహలకి గురవటము, అట్లాగే బంధుమిత్రాదులతో కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలగటము, లేకపోతే వ్యాపార సమాలోచనలు, అంటే వ్యాపార భాగస్వామ్యంలో సమాలోచనలు మీకు నచ్చకపోవటము, లేకపోతే మీ ద్వారా కలిగినటువంటి ఆలోచనలు అవతల వాళ్ళకి నచ్చపోక మీ ఇరువురి మధ్య కూడా కొంత వైరత్వం రావటము,
చేసేటటువంటి ఉద్యోగ అవకాశాల గురించి మీరు చేసే ప్రయత్నంలో కూడా కార్య ఆటంకాలు కలగటము ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైనటువంటి సత్ప్రవర్తన, సదాలోచన, ఐక్యత గనక లేకపోయినట్లయితే మీ యొక్క భాష, మీ యొక్క వాక్చాతుర్యము, అట్లాగే మీరు తీసుకునే స్వయంకృత నిర్ణయాలు ఇవన్నీ కూడా మీ యొక్క దాంపత్య జీవితంలో, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ నిట్ట నిలువలా ఉంచే పరిస్థితులు నవంబర్ నుంచి దాదాపుగా జనవరి ఎండింగ్ వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ జనవరి ఎండింగ్ నుంచి కూడా ఈ గురుడు మళ్ళీ వక్రీగతను పొంది సంవత్సరాంతము అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మళ్ళీ విశేషమైనటువంటి యోగాలను ఇస్తున్నాడు. గృహ లాభాలు కలుగజేస్తాడు. అట్లాగే విశేషమైనటువంటి స్థలములు, భూములు, మాత్రార్జిత, పిత్రార్జిత లాభాదులు, వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనవృద్ధి అన్నీ కలుగజేస్తాడు గురుడు. కాబట్టి దాదాపుగా వీరు మధ్యకాలం అంటే జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ ఎండింగ్ వరకు బాగుంది. జనవరి 24 నుండి మళ్ళీ ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా బాగుంది. కాబట్టి మిగతా సమయాలలో వీరు గురుగ్రహ స్తోత్రాన్ని, గురుగ్రహానికి సంబంధించిన గురుదత్త చరిత్ర పారాయణ చేసుకోండి. అట్లాగే గురుగ్రహ అధిష్టాన దేవత అయినటువంటి ఈశ్వరాభిషేకాలను ఎక్కువగా చేసుకోండి. లేదా దత్తాత్రేయులు వారి యొక్క ఫోటో ఇంట్లో పెట్టుకొని చక్కగా 5 ఒత్తులు దీపారాధన చేసి శనగలు ప్రతి గురువారం నైవేద్యం పెట్టి 16 గురువారాలు మీ మనో అభీష్టం నెరవేరడానికి ఈశ్వరాలయంలో నైవేద్యం పెట్టి 10 మందికి పంచండి. ముఖ్యంగా మిథున రాశి వారికి 3లో ఉన్నటువంటి కేతువు డిసెంబర్ 5 వరకు మీరు ఏదైతే తలుచుకుంటారో ఆ పనులని జరగడానికి కేతువు చాలా ధైర్యమైనటువంటి, మనోసాహసోపేతమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని జోడించి మీకున్నటువంటి ఎన్నో అధికారాలని కూడా సద్వినియోగం చేసి ఎంతోమందికి సహాయ సహకారాలు మాటపరంగా, ధనపరంగా చేసి మీరు అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చడానికి కేతువు చాలా చాలా ఉత్కృష్టంగా పనిచేస్తున్నాడంటంలో మిథున రాశి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ ఏప్రిల్ వచ్చే ఉగాది వరకు కూడా ఆయన కర్కాటక రాశి అయినటువంటి ద్వితీయ రాశిలోకి వచ్చినప్పుడు ఆర్థికపరమైనటువంటి ఎన్నో కష్ట నష్టాలని కలుగజేస్తాడు. తల్లి యొక్క ఆరోగ్యపరంగా కాస్త మీకు ధన నష్టం కలిగే అవకాశము, లేకపోతే గృహపరమైనటువంటి, వాహనపరమైనటువంటి ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తాడు. వాక్కుని జాగ్రత్తగా పెట్టుకోకపోతే కనుక వాగ్దోషం వలన మీరు ఎన్నో విచిత్రమైనటువంటి కుటుంబంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆ సమయంలో డిసెంబర్ 5 తర్వాత మాత్రము కేతుగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని నిత్యము 70 సార్లు పారాయణ చేసి కేతుగ్రహానికి సంబంధించినటువంటి దోష పరిహారార్థం ఆయనకి జపం చేయించి కేతుగ్రహ లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా శని యొక్క ప్రభావం దశమంలో ఉండటం ద్వారా మిథున రాశి వారికి ఆకస్మికంగా వృత్తిలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, వృత్తిలో ఒక రకంగా చెప్పాలంటే మీరు చేసుకునేటటువంటి కొన్ని అపరాధాల వలన మీకు అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వృత్తిలో దూర ప్రాంతాలకి మిమ్మల్ని పంపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది మీ మనసుకి నచ్చదు. దాని ద్వారా ఆ కుటుంబానికి దూరం అవ్వటము, ఉద్యోగాన్ని వదిలేయాలనే భావన కలగటము, అట్లాగే ముఖ్యంగా వృత్తిలో మీకు కలిగే అవమానాల వలన మీరు ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్ళిపోయే రోజులు కూడా కొన్ని రోజులు కలిగే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. కాబట్టి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కూడా కొంచెం దిగజారే అవకాశం ఉంటుంది. శనిగ్రహ దోష పరిహారార్థమై శనికి సంబంధించిన మృత్యుంజయ జపాన్ని చేయించుకోండి, మృత్యుంజయ పాశుపత హోమాన్ని చేయించుకోండి. లేదా ఉద్యోగం కోసం ఎవరైనా ప్రతిపిస్తే విదేశాల్లో కానీ దేశంలో కానీ ఉద్యోగం రాక ఎన్నో ఉద్యోగాలు చేతికొచ్చిపోస్తే ఉద్యోగ పాశుపత రుద్ర హోమాన్ని ఆచరింపజేయండి. శనీశ్వరుడికి సంబంధించిన ధ్యానాన్ని, దశరథ శని స్తోత్రాన్ని పారాయణ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనేటటువంటి స్తోత్రాన్ని నిత్యము 190 సార్లు పారాయణ చేయండి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీకంటూ తిరుగు లేకుండా ఆ యొక్క శని భగవానుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. అట్లాగే ధన నష్టం లేకుండా లక్ష్మీదేవి ఆరాధన చేయండి. దాని ద్వారా మీకు లక్ష్మీ ప్రాప్తి దినదినము ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. డిసెంబర్ 5 వరకు కూడా వీరికి నవమంలో ఉన్నటువంటి రాహు వలన తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. భాగ్యహీనత్వం కలగడానికి, అట్లాగే ఆరోగ్యపరమైన కొన్ని సమస్యలు కానివ్వండి, లేకపోతే దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు వృత్తిరీత్యా కావచ్చు, ఆకస్మికంగా కొన్ని ప్రయాణాలు ఎదురైనప్పుడు మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆఫ్టర్ డిసెంబర్ 5 తర్వాత వచ్చే సంవత్సరం మొత్తం కూడా ఈ అష్టమ రాహువు అంటే మకర రాశిలో రాహువు ప్రవేశించినప్పుడు ఆకస్మికంగా ఉద్యోగంలో మిమ్మల్ని తీసివేయటం, లేకపోతే ఉద్యోగంలో మీకు ఆశాభంగాలు, ఉద్యోగంలో అవమానాలు కలగటము, మీ యొక్క కీర్తికి మచ్చ రావటము, అటు శని బాలేదు, ఇటు రాహువు బాలేదు. ఆకస్మికంగా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి అష్టమ రాహువు వలన. ఆ సమయంలో రాహుగ్రహానికి సంబంధించినటువంటి మరి స్తోత్రం ఉంటుంది.
ఆ యొక్క స్తోత్రాన్ని ప్లస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి సర్పసూక్త పారాయణ జపించేసుకోండి. డిసెంబర్ 5 తర్వాత బ్రాహ్మణుల యొక్క సహకారంతో దుర్గాదేవికి ప్రమాదాల నుంచి, మృత్యుదోషం నుంచి, అట్లాగే ఉద్యోగ భంగాల నుంచి, అట్లాగే తల్లిగారి యొక్క గృహపరమైనటువంటి ఆస్తులపరమైనటువంటి భార్యాభర్తల్లో ఎవరైనా సరే వారి యొక్క అవతల వ్యక్తుల యొక్క ఆరోగ్యము, ధన సంపద కాపాడుకోవడానికి లక్ష్మీదేవి ఆరాధన మీరు చేసుకుంటూ ఒక్కసారైనా సరే చండీ సప్తసతి హోమాన్ని ఆచరించండి. రాహుగ్రహ స్తోత్ర పారాయణ నిత్యము మీరు చేయండి. రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపాన్ని, శనిగ్రహ జపాన్ని, డిసెంబర్ తర్వాత కేతుగ్రహ జపాన్ని చక్కగా ఆచరించి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయండి. సంతానహీనత్వం పోతుంది, సంతానపరమైన సమస్యలు పోతాయి, మీకున్నటువంటి జాతకంలో దోషాలు పోతాయి, రాహుకేతు యొక్క సర్పదోషాలు పోతాయి. కాబట్టి ఈ విధంగా మిథున రాశి వారు ఉన్నంతలో కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అంతా కూడా రాహు యొక్క ప్రతికూలత, శని యొక్క ప్రతికూలత, అట్లాగే గురువు యొక్క ప్రతికూలత బాలేదు కాబట్టి బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీరిని శాంతింపజేసుకోవడానికి ఈ 3 గ్రహాలకి కూడా ఈ నూతన సంవత్సరం అంటే ఈ యొక్క మిథున రాశి, ఈ యొక్క నక్షత్రాలు ఎన్నో లక్షల మందికి ఉంటాయండి. కానీ కొంతమందికి పాజిటివ్గా జరుగుతాయి ఈ సమయంలో, ఈ సంవత్సరంలో. కొంతమందికి నెగిటివ్గా జరుగుతాయి, ఇంకా ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. దుర్వ్యసనాలని, రకరకాల సమస్యలని, ప్రమాదాలని. ఎందుకని జరుగుతున్నాయి? మరి కొంతమందికి బాగుండాలి కదా. ఎందుకంటే మనకంటూ పుట్టినప్పుడు గ్రహాల యొక్క సిచ్యువేషన్స్ ఒక జన్మజాతకం ఆధారపడి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ టైము. దాని ప్రకారం మనకి లగ్నము ఒకటి ఉంటుంది. ఇది రాశి మాత్రమే, మనసుకి సంబంధించినటువంటి కార్యాలు మాత్రమే ఈ యొక్క గోచారంలో. కానీ మన వ్యక్తిత్వ స్వభావాలు కావచ్చు, మన లగ్నం అనేది ఏంటంటే ఉన్నతమైనటువంటి విద్య కావచ్చు, ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, అట్లాగే మనం అనుకున్నటువంటి ఎన్నో కార్యాలు అగాధంగా ఉంటున్నాయి, కార్యాలు ముందుకు వెళ్ళట్లేదు, ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు పాకులాడిన ఉద్యోగం రావట్లేదు, గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదు, అట్లాగే ధనం నిలబడట్లేదు, ధనం వచ్చినా కూడా వేరే వాళ్ళు దొంగిలించటం, వేరే వాళ్ళు మోసం చేయటము, ఇట్లా సంతానపరంగా, కుటుంబ పరంగా, భార్యాభర్తల పరంగా ఎడబాటు, ఇవన్నీ కూడా జన్మజాతకంలో ఈవెంట్స్ అండి. అవి గోచారంలో కొంతమందికే జరుగుతాయి, కొంతమందికి జరగవు. అవి మన యొక్క లగ్నరీత్యా, జన్మజాతక రీత్యా దశలు, అంతర్దశలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. దశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మ ప్రాణదశలు అనే 5 రకాలు ఉంటాయి. వీటి ద్వారా మాత్రమే మన జీవితం ప్రయాణం సాగుతూ ఉంటుంది. కానీ గోచారం అనేది జన్మజాతకంలో లగ్నరీత్యా ఉన్నటువంటి దశలు, అంతర్దశలను బట్టి ఇప్పుడు గోచారంలో మనకి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరైనటువంటి గురువుని ఎంచుకొని చక్కగా మీ యొక్క జాతక విశ్లేషణ చేయించుకొని ఈ సంవత్సరం మీ జాతకంలో నడుస్తున్నటువంటి దశలు, అంతర్దశలు తెలుసుకొని ఏ రకమైనటువంటి సమస్యకి ఏ రకమైనటువంటి ఆ గ్రహాలకి జపతపాలు చేసుకోవాలి, అభిషేకాలు చేయాలి, పాశుపత హోమాలు చేసుకోవాలి, దుర్గాదేవి ఇలా అన్నీ తెలియజేసుకొని అప్పుడు మీ యొక్క ఇండివిజువల్గా ఏదైనా పూజలు, పునస్కారాలు చేసుకోవడం విశేషమైనటువంటి ధర్మంగా భావించండి. కొంతమందికి ఈ డేట్ ఆఫ్ బర్త్లు ఏమీ తెలియనటువంటి వాళ్ళు మీరు ఏదైనా సరే ఒక సరైనటువంటి గురువుని, మనసుకి నచ్చినటువంటి గురువుని ఎంచుకోండి. ఆయనకి ఫోన్ చేయండి. చక్కగా ఇప్పుడు ఎంతోమంది ఛానల్స్లో వస్తున్నారు. మీ మనసుకు నచ్చినటువంటి గురువుకు ఫోన్ చేసి మీకున్న ఈవెంట్స్ వైజు అంటే పెళ్లి గురించా, ఉద్యోగం గురించా, ఏ సందర్భమైనా సరే మీరు అడిగిన సమయానికి ఆ గురువే డైరెక్ట్గా చెప్తాడు. దాన్నే ప్రశ్న జ్యోతిష్యం అంటారు, హారరీ జ్యోతిష్యం అంటారు. కాబట్టి ఆ విధంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ప్రశ్న గురువు ద్వారా చెప్పించుకొని దానికి తగ్గ పరిహారం చేసుకోండి. మీరు ఏ విధంగా ఉండాలో గురువు చెప్పిన మార్గం ద్వారా వెళ్ళండి. మిథున రాశి వారు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా గ్రహాల యొక్క బలం సరిచేసుకొని మీరు దైవాన్ని అనుసరించుకొని సనాతన ధర్మాన్ని పాటిస్తూ విశేషమైనటువంటి దాన ధర్మాదులు చేస్తూ సహాయ సహకారాలు చేస్తూ అది వాక్కు ద్వారా కావచ్చు, డబ్బు ద్వారా కావచ్చు, సహాయ సహకారాలు చేయండి. బంధువులతో జాగ్రత్తగా ఉండండి, ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి, మీ కింద పనిచేసే సేవకులతో ఎటువంటి గొడవలు పడకండి. అట్లాగే ప్రయాణాల యందు కొంచెం తారాబలాలు, అట్లాగే మంచి రోజులు చూసుకొని హోరా సమయాలు చూసుకొని బయలుదేరండి. ఇట్లా ఎన్నో రకాలు కనుక మీరు పాటిస్తే మిథున రాశి వారికి తిరుగులేదు. గురుబలం అనేటటువంటిది చాలా అత్యద్భుతం. జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ ఎండింగ్ వరకు మీరు ఏ పని చేసినా కూడా గురువు యొక్క అనుగ్రహంతో సత్ఫలితాలను ఇస్తుంది. కొంతమంది అఖండ ధనవంతులు అవుతారు. ఓం నమో నారాయణాయ నమః.